మార్నింగ్ ఖైరతాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చిన్న పాప మీద సునకాలు దాడి చేసినాయి. ఇది ఎంతవరకు అంటే దీన్ని ఎట్లా చూస్తున్నారు? అండ్ గతంలో కూడా చూసుకుంటే ఇంతకు ముందు మనకి రేణు దేశాయ్ గారు కానీ లేకపోతే చిన్మయ్ కానీ రష్మి కానీ వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎవరు ఎందుకు నోరు మెదపట్లేదు, ఎవరు ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడట్లేదు? అవును, ఇది ఎలాగంటేనండి, చిన్న పాప చాలా దారుణం. ఆ గాయాలు చూశానండి, నేను ఆ ఫొటోస్ కూడా చూశాను. చాలా దారుణం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన ఈ కుక్కల్ని పరిరక్షించాలి, లేదా వాటి మీద ఎవరన్నా దాడి చేస్తే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాట్లాడే కొంతమంది మనుషులు ఉంటారు. యాక్చువల్గా అంతకుముందు అమల్ గారు బాగా ఎక్కువ మాట్లాడేవారు, బ్లూ క్రాస్ సంస్థ కూడా పెట్టి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మొన్న రష్మి గౌతమ్ గారు కానీ లేదా రేణు దేశాయ్ గారు లైటర్ వెయిన్ అన్ని విషయాలు ప్రస్తావించి మాట్లాడారు. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు ఎంత కుక్కల్ని కాపాడాలి అని అనుకున్నా సరే కుక్కల వల్ల జరిగే ఇబ్బందులు తెలుసుకుని మాట్లాడితే మంచిదనేది నా ఉద్దేశం అమ్మ. ఈరోజు ఒక పిల్లకి చాలా దారుణం అనమాట. ముఖం మీద ఎంత దారుణమైన గీట్లు పెట్టేసి, అంటే కండను కూడా లాగేసుకుని కరిసేసినాయి. అటువంటి వాళ్ళు అలాగ అంత ఆపద జరిగినప్పుడు, అంత ప్రమాదం జరిగినప్పుడు మరి ఎలా మాట్లాడేవాళ్ళు ఎవరన్నా దానికి పర్యవసానంగా ఏమన్నా మాట్లాడతారా, ఏమన్నా చేస్తారా అనేది కొంచెం వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ బలయ్యేది, అల్టిమేట్గా బలయ్యేది ఏంటంటే మామూలు సామాన్యులు, పిల్లలు. వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడో చాలా లోపలగా ఉంటారు, లేదా కారులో తిరుగుతారు. ఏంటంటే మామూలు రోడ్ల మీద తిరిగే పిల్లలకి ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంటాయన్న సంగతి మరి వాళ్ళకి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో నాకు తెలియదు. అది అలా పక్కన పెడితే ఇప్పుడు చిన్నపిల్ల బలైందండి. దాని విషయంలో మరి రష్మి గౌతమ్ గారు మాట్లాడతారా, లేకపోతే రేణు దేశాయ్ గారు మాట్లాడతారా, లేకపోతే అమల్ గారు మాట్లాడతారా? అలాగే ఏంటంటే మామూలుగా బలేదా వాళ్ళు హై లెవెల్లో లేదా ఒక సమాజంలో ఒక మంచి సెలబ్రిటీ హోదాలో చెప్పే మాటలు వేరుంటాయి, గ్రౌండ్ లెవెల్లో జరిగే విషయాలు వేరుంటాయి. గ్రౌండ్ లెవెల్లో జరిగే విషయాల మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు పర్యవసానంగా ఆ పిల్లలకు ఆ ఇబ్బందులు కలగకుండా వాళ్ళ కుక్కల గురించి ప్రభుత్వాలు ఏమన్నా చేయాలా, లేకపోతే మన సామాన్యుల్ని అడిగే బదులు ప్రభుత్వాలను కూడా అడగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలను అడగకుండా మీరు అలా చేయాలి, మీరు ఎలా కొట్టి చంపేస్తారా, అలాగెలాగ అంటే ఏంటంటే అలా కొరికి కరిసేస్తే కనుక ప్రజలు కొట్టి చంపేస్తారండి, ఖచ్చితంగా కొట్టి చంపేస్తారు. మీరు ఎందుకు కొట్టి చంపేస్తున్నారు అని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు అటువంటి ఇబ్బందులు ఉంటారు. ఎందుకంటే దాని వైద్యం చేసుకోవాలంటే మళ్ళీ వేలల్లో ఖర్చు. ఆ వేలల్లో ఖర్చు అయ్యేదానికి వాళ్ళు దానికి సమాధానంగా ఏదైనా చెప్పాలి. ఆ విషయం దానికి రెమెడీ ఏదన్నా చూపించాలి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అలా లోపల ఎక్కడో కూర్చుని లేదా ఏదో ప్రెస్ మీట్లో చెప్పినంత మాత్రాన బయట జరిగే కార్యక్రమాలను వాళ్ళు అరికట్టలేరు. దానికి ప్రభుత్వ పరంగా ఏదన్నా చర్యలు చూపించే విధంగా సమాధానం ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అమ్మ. ప్రెస్ మీట్ లో మాటలు కూడా కొంచెం క్లియర్ గా మాట్లాడుంటే బాగుండేది. ఆవిడ ఆవేశంలో ఏది పడితే అది మాట్లాడారు కదా, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటున్నారు. ఆవేశంలో మాట్లాడారు. కొంతమంది జర్నలిస్టుల మీద కూడా కొంచెం గట్టిగానే అరిచారు, ఫైర్ అయ్యారు. అయితే ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జరిగే రియాలిటీ వేరమ్మా. ఇక్కడ ఎలాగంటున్నానంటే పిల్లలు మనకి ఎంత బలి అవుతున్నారో చూస్తున్నాం. ఆ పిల్లని చూస్తే మరి అదే ఫోటోలు రష్మి గౌతమ్ గారికో లేకపోతే ఎవరెవరికో చూపిస్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళనే తిడతారు తిరిగి. దానికి కూడా సమాధానం వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోయారు, పిల్లల్ని చూసుకోవాలి కదా అని చెప్పేసి రిటర్న్ వాళ్ళ మీదనే అవుతుంది. కరెక్టేనండి. ఎలాగంటే తల్లిదండ్రులు ప్రతి విషయం అంటే ఇప్పుడు ఒక సామాన్య స్థితిలో ఉండే పిల్లలు ఏంటంటే మామూలుగా బయటకు వచ్చి ఆడేసుకుంటూ ఉంటారు ప్రతి విషయంలోనూ. అంటే వాళ్ళకు ఒక ప్రహరీ గోడ ఉండదు, లేదా ఒక కాంపౌండ్ ఉండదు, లేకపోతే తలుపులు వేసుకుని వాళ్ళు ఇంట్లో ఉండరు. అటువంటి వాళ్ళు పిల్లల్ని సామాన్యుల దృష్టిలో కూడా వాళ్ళు మాట్లాడాలి. అంటే మనం ప్రహరీ గోడ మధ్యలో ఉంటాం, పెద్ద గేట్లు ఉంటాయి, గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటాడు మన తీరు వేరు. ఒక సామాన్యుడు ఇంట్లో ఒక సాధారణ వీధిలో మెలిగే లేదా తిరిగే పిల్లలు వేరు. ఆ పిల్లలు ఏంటంటే బయటే తిరుగుతారు, బయట చాలా కుక్కలు ఉంటాయి, అవి కరవటానికి వస్తాయి. వాటి నుంచి కాపాడడానికి మీరు పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని అనలేం. ఎందుకంటే వాళ్ళు బయట తిరుగుతారు. ఆ కుక్కలు ఎప్పుడు చేదు కరుస్తుందో, లేదా ఆ కుక్కలు అదే కుక్కలు ముద్దు చేసే ఉంటాయి. అంతే, అదేంటంటే వాళ్ళకి తెలియదు. సడన్గా వచ్చి కరిసిన తర్వాత ఇబ్బంది పడేది అక్కడ రేణు దేశాయ్ గారికో లేకపోతే రష్మి గారికో జరగలే. ఇక్కడ సామాన్యంగా ఉంటే పిల్లలు జరిగింది. వాళ్ళకి ఏంటంటే ఖర్చుతో వాళ్ళకి పెద్ద సమస్య కాదు. వీళ్ళకి ఏంటంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా వాళ్ళకు ఒక పెద్ద టార్గెట్. అందువల్ల ఏంటంటే దీనికి వాళ్ళు జనాలకు ఇచ్చే సలహాలతో పాటు ప్రభుత్వానికి ఏదైనా మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి కూడా ఏదన్నా ఈ పిల్లకి అంటే పర్టికులర్గా నిన్న ఖైరతాబాద్లో జరిగిన పిల్లకు కూడా పర్యవసానంగా లేదా వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఏదన్నా సహాయం అందిస్తే మంచిదనేది, ఆ విషయంలో వాళ్ళు ముందు చర్యలు తీసుకుని ప్రభుత్వం తరఫున వీళ్ళ తరఫున కూడా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చేయించాలి. వాళ్ళు పెట్టుకునే పరిస్థితి కాదమ్మా అది. సామాన్యులు ఎప్పుడు వాళ్ళకేం ప్రహరీ గోడలు ఉండవు. మనం పదే అనుకున్నట్టు ప్రహరీ గోడలు ఉండవు, లేదా వాళ్ళకి సెక్యూరిటీ గార్డులు ఉండరు, లేదా వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్కలు ఉన్నట్టు వీధి కుక్కలు అలాగ ఉండవు.
అల్టిమేట్గా మనం ఎంతో సమాజాన్ని ఉద్ధరించేద్దాం అనుకుంటే అదే సమాజంలో ఉండి బాధపడేది వీళ్ళు సామాన్యులు. అందువల్ల ఏంటంటే దానికి కూడా వాళ్ళు ఏదైనా కొంచెం పర్యవసానం ఆలోచించి అటు గవర్నమెంట్ నుంచి అయినా చేయాలి, లేదా వాళ్ళైనా సరే దానికి ఒక సమాధానం జరిగేటట్టుగా చూడాలనేది నా ఆలోచన.